హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలైతే మోగిస్తోంది. గాలి నాణ్యత సూచిక ఏకంగా 220 స్థాయికి చేరుకోవడంతో భాగ్యనగరం ఉక్కిరి బిక్కిరి అవుతుంది. గాలిలో PM అయితే 10, PM 2.5 వంటి ప్రమాదకర ధూళి కణాల పరిణామం అయితే విపరీతంగా పెరిగిపోవడంతో వృద్ధులు, చిన్నారులు, ఆస్తమా రోగులు శ్వాస తీసుకోవడంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం గాలి నాణ్యత సూచిక అయితే 50 లోపు ఉంటే ఆరోగ్యకరమని, 100 వరకు ఉంటే పర్వాలేదని భావిస్తున్నారు. కానీ ఇప్పుడైతే 200 దాటడం అయితే తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని బొల్లారం, పటాన్ చెరువు, HCU, సోమాజిగూడ, జూ పార్క్ వంటి ప్రాంతాల్లో అయితే కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాలైతే స్పష్టం చేస్తున్నాయి. ఇక సనత్ నగర్, మలక్పేట, నాచారం, కోకాపేట వంటి మరికొన్ని ప్రాంతాల్లో అయితే గాలి నాణ్యత సంతృప్త స్థాయి నుంచి ప్రమాదకర స్థాయికి చేరుకోనుందని హెచ్చరించింది. ఇక పారిశ్రామిక వాడల నుంచి అయితే వెలువడే పొగ, వాహనాల రద్దీ వల్లే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని JNTU అయితే పర్యావరణ విభాగం అధికారులైతే చెప్తున్నారు. ఇక రానున్న చలికాలంలో అయితే కాలుష్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులైతే అంచనా వేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు వీలైనంత వరకైతే ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతే తప్ప మాస్కులు ధరించి బయటకు వెళ్లాలని వైద్యులైతే సూచిస్తున్నారు. ఇక ఈ ఆందోళన తెలంగాణ ఉష్ణోగ్రత నమోదు చేసింది. మెయిన్ గా చూసుకుంటే రోజు పాటు ఈ చలి తీవ్రత అనేది పడిపోవడానికి మెయిన్ గా ఎయిర్ క్వాలిటీ, ఇది పొల్యూషన్ కావచ్చు, ఇదన్నీ కూడా చెప్తున్నారు. ఇదే పరిస్థితి ఏపీలో కూడా ఎక్కువగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్. నెల్లూరు జిల్లాకు చెందిన లేడీ డాన్ గా పేరుగాంచిన నీటిగుంట అరుణపై అయితే రాష్ట్ర ప్రభుత్వం PD యాక్ట్ను ప్రయోగించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్న కారణంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బుధవారం అయితే అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నీటిగుంట అరుణపై అయితే వ్యక్తుల అపహరణ, రహస్యంగా నిర్బంధించడం, దాడులు చేయడం, నకిలీ పత్రాలు సృష్టించి డబ్బులు దోచుకోవడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ కేసులకు సంబంధించి ఆమె ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఆమె కార్యకలాపాల వల్ల శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడుతున్నట్లయితే అధికారులు నిర్ధారించడంతో PD చట్టాన్నైతే అమలు చేస్తున్నట్లు సమాచారం. ఇక అరుణతో పాటు నెల్లూరు నగరానికి చెందిన భూపతి జయప్రకాష్, అలాగే కొవ్వూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన రాజాలపై కూడా PD యాక్ట్ను ప్రభుత్వం ప్రయోగించింది. ఇక ప్రజా భద్రతకు విఘాతం కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులైతే స్పష్టం చేశారు.
నెల్లూరు జిల్లాకు చెందిన లేడీ డాన్ గా పేరుగాంచిన నీడిగుంట అరణపై రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ ను ప్రయోగించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్న కారణంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులైతే తెలిపారు. ఇక జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నీడిగుంట అరణపై అయితే వ్యక్తుల అపహరణ, రహస్యంగా నిర్బంధించడం, దాడులు చేయడం, నకిలీ పత్రాలు సృష్టించి దాడులు దోచుకోవడం, డబ్బులైతే దోచుకోవడం వంటి తీవ్రమైన ఆరోపణలైతే ఉన్నాయి. ఇక ఈ కేసుకు సంబంధించి ఆమె ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అయితే అందిస్తారు. చెప్పండి మల్లికార్జున్, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఫాతిమా. నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతను పూర్తిగా అదుపు చేసేందుకు పోలీస్ యంత్రాంగం గట్టిగా కృషి చేస్తుంది. ఇందులో భాగంగా లేడీ డాన్ ఇడుగుంట అరుణపై పీడీ యాక్ట్ ఉత్తర్వులు ఆల్రెడీ జారీ చేసేసింది. నెల్లూరు చెందిన లేడీ డాన్ ఇడుగుంట అరుణపై రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ కూడా ప్రయోగించింది. నెల్లూరు జిల్లా కలెక్టర్ నుంచి అందిన ప్రతిపాదన ఆమోదం వేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బుధవారం కూడా ఉత్తర్వులు జారీ చేశారు. వ్యక్తులను అపహరించడం, రహస్యంగా నిర్బంధించడం, దాడులు చేయడం, నకిలీ పత్రాలు సృష్టించి డబ్బు దోచుకోవడం తదితర అభియోగాలు కూడా ఆరోపణలు అరుణపై ఉన్నాయి. వీరికి సంబంధించిన కేసులు ఆమె ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. శాంతి భద్రత విఘాతం కలిగిస్తున్నారనే కారణంతో ఆమెపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగించింది. ఆమెతో పాటు నెల్లూరు నగరానికి చెందిన చింతల భూపతి, సుద్దమ్మల జయప్రకాష్, కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన అంకెం రాజాలపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయని ఇప్పటికే పోలీసులు కూడా వెల్లడించారు. గతంలో కేసులు ఎక్కువ ఉన్న వారిపై కూడా పీడీ యాక్ట్ ప్రవేశపెడుతున్నారు. నెల్లూరు నగరంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్ ఫర్ ద అప్డేట్. హైదరాబాద్ శివార్లోని దుండిగల్ సర్కిల్ పరిధిలో అక్రమ షెడ్ల నిర్మాణాలు అయితే జోరుగా కొనసాగుతున్నాయా, లేక జీహెచ్ఎంసీ హెచ్ఎంటీఏ నుంచి ఎటువంటి అనుమతులు లేకపోయినా అక్రమార్కులు ఎంచక్కా జోరుగా అందమైన ఆక్రమ నిర్మాణాలైతే చేస్తున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు స్థానికులు. హైదరాబాద్ శివార్లోని దుండిగల్లోని గణపతి సచిదానంద ఆశ్రమం అయితే సర్కిల్ నుంచి దుండిగల్ గ్రామానికి వెళ్తున్న మార్గంలో అక్రమార్కులు జోరుగా విచ్చలవిడిగా అయితే అక్రమ షెడ్లు నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. అయితే గండి మైసమ్మ నర్సాపూర్ ప్రధాన రహదారిలో అయితే అధికార పార్టీ నాయకులు తమ మద్యం దుకాణాల కోసం షెడ్లను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇక జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ నుంచి ఎటువంటి అనుమతులు లేకపోయినా అక్రమార్కులైతే ఎంచక్కా జోరుగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుండిగల్ విలేజ్ పరిధిలో భారీ షెడ్లు నిర్మించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులే అక్రమార్కులకు సహకరిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.